కూర్చో. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమేన్. హల్లెలూయా. మన దుఃఖమంతా కూడా ఇప్పుడు మనకి ఓదార్పుగా మారబోతా ఉంది, ఆదరణగా మారబోతా ఉంది. ఆమేన్. ఏది నెరవేర్చబడకపోయినా ఆయన మాట నెరవేరుతుంది. హల్లెలూయా. ఆరాధనలో మీరు ఏడుస్తూ, ఆరాధనలో దుఃఖపడుతూ, కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఇప్పుడు నా దేవుడు మిమ్మల్ని ఓదారుస్తాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్న సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 34వ అధ్యాయం. నిర్గమాకాండము 34వ అధ్యాయం 10వ వాక్యం. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు మీ ప్రజలందరి ఎదుట చేస్తాను. వినండి, ఇప్పుడు ఈరోజు దేవుడు మనకిచ్చే సందేశం, నీవు ఏ ప్రజల నడుమన ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూస్తారు. కొట్టు, చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విన్నారా? బాగా చక్కగా ఆ మాట వరకు చదువు, మరొకసారి వింటారు అందరూ కూడా. నీవు ఎటువంటి మనుషుల మధ్యలో, నీవు ఎటువంటి సమాజము మధ్యలో, నీవు ఎటువంటి బంధువుల మధ్యలో, ఎటువంటి సంఘము మధ్యలో నువ్వు ఉన్నావో ఆ ప్రజల అందరూ నేను నీ పట్ల చేసే కార్యాన్ని వాళ్ళు చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని, నీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు నీకు. అదేంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఎక్కడున్నా, ఎటువంటి ప్రజల మధ్యలో నువ్వు కాపురున్నావు, ఎటువంటి ప్రజలు నిన్ను బాధ పెడుతున్నారు, ఏ ప్రజలు నిన్ను విసిగిస్తున్నారు, ఏ ప్రజలు నీకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు, నువ్వు ఎటువంటి ప్రజల మధ్యలో నువ్వు ఉన్నా కూడా ఆ ప్రజలందరికీ నేను నీకు చేయబోయే కార్యం వాళ్ళకి నేను చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడతారు అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు ఎవరయ్యా అంటే మాట చెప్పేవాడు కాదు, మాట జరిగించి చూపించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఎందుకని మాట చెప్పి ఆ మాటలు జరిగిస్తున్నాడు అని అంటే, ఆయన నమ్మిన దేవుడు, ఆయన ఆరాధించే దేవుడు, మనము నమ్మిన దేవుడు, మనము ఆరాధించే దేవుడు ఇద్దరు ఒక్కడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చే దేవునిని ఆయన నమ్ముకున్నాడు గనక, ఆ స్థానంలో ఆయన నిలబెట్టింది దేవుడే గనక, ఆయన దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడు గనక, అందుకే ఈరోజు ఆయన కూడా చెప్పిన మాటంతా కూడా నెరవేర్చుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఈరోజు ఒక మనుష్యుడు, ఈరోజు మన ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వాడు ఒక మనుష్యుడు, కానీ ఈరోజు నీకు మాట ఇచ్చిన వాడు ఎవరంటే దేవుడు. హల్లెలూయా,
ఎలాంటి దేవుడు? నమ్మకమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, నమ్మండి. ఆ మాట ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పేరు మోషే. ఈరోజు ఆ మోషే స్థానంలో నువ్వున్నావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేనున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబం ఉంది, నా కుటుంబం ఉంది. ఈరోజు అదే మోషే స్థానంలో ఈరోజు నువ్వున్నావు, నేనున్నాను. మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎటువంటి ప్రజల మధ్యలో మీరు ఉన్నారో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఒక 3 మాటల్లో మనం ఎలాంటి ప్రజల మధ్యలో ఉంటామో, ఎలాంటి ప్రజలు మధ్యలో మనల్ని దేవుడు పెట్టి ఉన్నాడో ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు తన వాక్యములో నుంచి మనకు తెలియచేస్తాడు. ప్రియులారా, ముందుగా మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయం. 26వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదువుకుంటారమ్మా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు, వినండమ్మా, గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. ఇస్సాకు అనబడుతున్నటువంటి వ్యక్తి ఒక దేశంలోకి వెళ్తున్నాడు. ఆ దేశము పేరు గెరారు. అనండి ఒకసారి, గెరారు. ఇప్పుడు చదవమ్మా మరొక మాట. 12వ వచనం నుంచి చదువుకుంటారా? 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహము అతనికి కలిగి ఉన్నందున, ఇప్పుడు వినండి, ఆ దేశంలో ఉన్న ప్రజలు గొప్ప ఆస్తి, గొప్ప సమూహము అతనికి కలిగి ఉన్నందున ఆ దేశంలో ఉన్న ప్రజలు, ఫిలిష్తీయులు ఎవరంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు, ఆ దేశంలో ఉన్న ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఇప్పుడు నా వైపు చూడు, చేతులు అందరూ దేవుని మహిమ చెల్లిద్దాం. చెప్పాలి ఉద్యోగం. ఇస్సాకు అనేటువంటి ఒక వ్యక్తి బైబిల్లో అబ్రహాము కుమార్. ప్రేమైన దేవుని బిడ్డలారా, తానున్న దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు వేరొక దేశంలోనికి తన యొక్క కుటుంబాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశం యొక్క ప్రజల మధ్యలో కాపురం చేయడం ప్రారంభించాడు. ఆ దేశం పేరు గెరారు. ఆ రాజు కూడా ఆ వ్యక్తిని చేర్చుకున్నాడు. బాగానే ఉంది. ఇప్పుడు ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎక్కడ అతను విత్తనం వేస్తే అక్కడ 100 పంటకు వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ కష్టపడినా, ఏ వ్యాపారం చేసినా, ఏ పైరు పెట్టినా, ఏ విత్తనం వేసినా అతడు చేసినంత కూడా సఫలం అయిపోతాం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ దేశంలో ఉన్న ప్రజల కంటే కూడా ఇతడు గొప్పవాడవడం మొదలైంది. ఆ దేశంలో ఉన్నటువంటి ఆస్తి పరుల కంటే కూడా ఇతని ఆస్తి ఎక్కువైపోతా ఉంది, గొప్పవాడైపోతా ఉంది. ఇతడు గొప్పవాడయ్యే కొలది ఆ ప్రజలకు ఒక బుద్ధి కలిగింది. అదేంటంటే ఆ వ్యక్తి మీద అసూయ పడడం ప్రారంభించారు.
అసూయ పడడం ప్రారంభించారు, కుళ్ళుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళకంటే కూడా ఆ వ్యక్తి గొప్పవాడైపోతా ఉన్నాడు, ఎదుగుతా ఉన్నాడు, వృద్ధి చెందుతా ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా అతన్ని అసూయతో చూడడం ప్రారంభించారు, కుళ్ళుకోవడం ప్రారంభించారు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, చివరికి ఆ దేశం యొక్క రాజు కూడా వచ్చి, నువ్వు మాకంటే గొప్పవాడి అయిపోతున్నావు, మాకంటే కూడా ఆస్తిపరుడు అయిపోతున్నావు, ఈ దేశంలో నుంచి నువ్వు తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపో అని రాజు వచ్చి చెప్తున్నాడు. అంత ఈర్ష్య, అంత అసూయ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ అసూయ పరుల ముందే, అంత ఈర్ష్య కలిగిన వారి ముందే, అంతగా కుళ్ళుకున్నటువంటి వారి ముందే ఆ వ్యక్తిని, ఆ ఇస్సాకుని దేవుడు గొప్ప చేయటం మొదలు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఏ ప్రజల మధ్య అతను ఉన్నాడో ఆ ప్రజలందరూ అతడు గొప్పవాడవడం చూస్తా ఉన్నాడు. నేను అంటున్నాను, ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను చూసి, నీ అభివృద్ధిని చూసి, నీ యొక్క ఎదుగుదలను చూసి, నీ అభివృద్ధిని చూసి ఈరోజు అసూయ పడుతున్నటువంటి ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావేమో, కుళ్ళుకుంటున్నటువంటి వారి మధ్యలో నువ్వు ఉన్నావేమో. నేను అంటున్నాను, ఈ రోజున దేవుని వాక్యం నిరర్థకము కాదు. ఆమేన్, హల్లెలూయా. అదే ప్రజల మధ్యలో నా దేవుడు నిన్ను గొప్పవానిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావో ఆ ప్రజల మధ్యలో నా కార్యమేంటో చూపిస్తా. ఎంతమంది నిన్ను అసూయతో చూసినా, నువ్వు ఆస్తులు సంపాదించుకుంటా ఉంటే, కూడబెట్టుకుంటా ఉంటే, అప్పులు తీర్చుకుంటా ఉంటే, నీ వ్యాపారం వృద్ధి అవుతా ఉంటే, నీ కష్టార్జితం వర్ధిల్లుతా ఉంటే, నిన్ను చూసి ఎవరైతే ఈర్ష్య పడుతున్నారో, అసూయ పడుతున్నారో, కుళ్ళుకుంటున్నారో, వాళ్ళు కుళ్ళుకుంటున్నా, వాళ్ళు అసూయ పడుతూ ఉన్నా, వాళ్ళు ఈర్ష్య పడుతూ ఉన్నా, నిన్ను మాత్రము నేను వృద్ధి చేస్తానే ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇస్సాకుకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఎవరికమ్మా? ఇస్సాకుకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈరోజు మనం ఎవరిమై ఉంటే దేవుడు మిమ్మల్ని కుళ్ళుకుంటున్న వారి మధ్యలో, అసూయ పడుతున్న వారి మధ్యలో మిమ్మల్ని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడో తెలుసా? మనము ఇస్సాకు లాంటి వారిమై ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇస్సాకు గురించి ఒక మాట చెప్తాను నేను మీకు. దేవుడు ఇస్సాకుని గొప్పవాడిగా చేస్తాడు. ఇస్సాకుని పొరుగు దేశమైనటువంటి, తనది కాని దేశమైన, పరాయి దేశమైన ఆ దేశంలో వెళ్ళి కాపురం చేస్తా ఉన్నా, అక్కడ కష్టపడుతున్నా, అక్కడ వ్యాపారం చేస్తున్నా, అక్కడ పంటలు పండిస్తున్నా, ఆ ప్రజల అందరి ముందు ఇస్సాకును దేవుడు గొప్పవాడిగా చేస్తున్నాడు. ఆయన కార్యం ఏంటో చూపిస్తా ఉన్నాడు. ఎందుకని తెలుసా? ఇస్సాకు గురించి ఒక మాట చెప్తా. ఇస్సాకు అబ్రహాముకు వృద్ధాప్యములో పుట్టినటువంటి ఒకగానొక కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధాప్యమందు ఇస్సాకు పుట్టాడు అబ్రహాముకి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ పుట్టినటువంటి ఇస్సాకు తండ్రి దగ్గర పెరుగుతూ ఉన్నాడు. వినాలి, తండ్రి దగ్గర పెరుగుతూ ఉన్నాడు. తండ్రి ఇతన్ని ఎలా పెంచుతున్నాడంటే, తను ఏదైతే చేస్తాడో, తాను ఏదైతే దేవుడు వెళ్ళమంటున్న మార్గంలో వెళుతూ ఉంటాడో, ఆ మార్గంలో, ఆ నడిచే ఆ విధానంలో కుమారుణ్ణి కూడా నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వెళుతున్నాడు, చేస్తున్నాడు. ఆ వెళుతున్నాడు, చేస్తున్నాడు, అదే పని కుమారుడి చేత కూడా చేయిస్తాడు. ఇస్సాకు ఎవరంటే, తండ్రి ఏమి చెబుతాడో అది చేసేవాడు ఇస్సాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి
నడిపిస్తాడో, తండ్రి ఏం చెబుతాడో దాన్ని చేసేవాడే ఇస్సాకు. అందుకే ఇస్సాకును దేవుడు గొప్పవానిగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ దేవుడు ఏం చెబుతున్నాడో, నీకు నీ దేవుడు ఏమి చేయమంటున్నాడో నిన్ను, అది నువ్వు చేస్తే నువ్వు ఒక ఇస్సాకు అవుతావు. ఇస్సాకును దేవుడు గొప్పవానిగా చేస్తాడు. ఎవరి మధ్యలో? అసూయ పడే వాళ్ళ మధ్యలో, కుళ్ళుకునేటువంటి వారి మధ్యలో, మత్సరముతో నిండుకున్న వారి మధ్యలో ఇస్సాకును దేవుడు గొప్ప చేస్తాడు. ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఎటువంటిదో తెలుసా? మనల్ని చూసి అసూయ పడేవాళ్ళే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని చూసి ఈర్ష్య పడేవాళ్ళే, మనల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళే. మనం బాగుపడుతూ ఉంటే, 4 రోజులు సంపాదించుకుంటా ఉంటే, అప్పులు తీర్చుకుంటా ఉంటే, పచ్చదనంగా ఉంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని చూసి ఈ రోజున మన చుట్టూతో ఉన్న ప్రజలు ఇది ఒక బ్యాచ్, అసూయ పడే బ్యాచ్. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అసూయ అనేది ప్రేమైన వారులారా ఆత్మ సంబంధమైనది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైనది కాదు. అది ఎటువంటిదో తెలుసిన? కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీ 1వ పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం ఒకసారి చదవండి. ఆ అసూయ అనేది ఎటువంటిదో ఒక దైవజనుడు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు మీరు. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ చెప్పండి, మనలో అసూయ ఉంటే ప్రేమిన దేవుని బిడ్డలారా, మనము ఆత్మ సంబంధులము కాదంట, శరీర సంబంధులు అని బైబిల్ చెప్తా ఉంది. ప్రేమిన దేవుని బిడ్డలారా, మనం ఎవరేం కావాలని దేవుడు కోరుకుంటున్నాడంటే మనమంతా ఆత్మ సంబంధులము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధులు దేవునికి ఇష్టం లేదు. సౌలు, పాత నిబంధనలో సౌలు రాజ్యము దేవుడు ఎందుకు కొట్టేశాడు అంటే, అతని ఆలోచన విధానం అంతా, అతని నడవడి అంతా, అతని యొక్క చేసిన ప్రతి కార్యం అంతా కూడా శరీర రీతిగా చేశాడు. ఆత్మ సంబంధంగా సౌలు నడుచుకోలేదు. ఆత్మ సంబంధంగా సౌలు ఎదగలేదు. అందుకే సౌలుని దేవుడు అతన్ని కొట్టేశాడు, అతన్ని రాజ్యాన్ని కొట్టేశాడు. నువ్వు ఆత్మ సంబంధాల మధ్యలో నువ్వు ఉండలేవు. సౌలుని కొట్టేశాడు దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎవరు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే మనము ఆత్మ సంబంధులము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటారు ఈ ఆత్మ సంబంధుల యొక్క లక్షణం? ఒక ఆత్మ సంబంధి తనకు కీడు చేసిన వారికి కూడా మేలు చేస్తాడు. తనకు అపకారము చేశారని దానికి మరలా కీడు తలపెట్టాడు ఆత్మ సంబంధి. దావీదుకి సౌలు ఎన్నోసార్లు అపకారం తలపెట్టాడు, ప్రాణాన్ని తీయాలనుకున్నాడు, తరిమాడు. కానీ దావీదు ఏ రోజు కూడా సౌలుకి అపకారం చేసిన వాడు కాదు, కీడును తలపెట్టిన వాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా యేసయ్య రక్తము చేత కడగబడిన మనమంతా కూడా మనకు అపకారం చేస్తున్నటువంటి మనము వాళ్ళకి అప్పుడే మనం ఆత్మ మారిపోతాం. ప్రియమైనటువంటి చూడండి, ఇస్సాకు ప్రియమైనటువంటి వారు, ఇస్సాకుని దేవుడు ఎందుకంతగా ఆశీర్వదిస్తున్నాడంటే, ఒకటి, ఈరోజు ఇస్సాకు తండ్రి మాట ప్రకారం వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీకు తండ్రి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం ఎటువంటి ప్రజల మధ్యలో ఉన్నా, మనను చూసి, మన అభివృద్ధిని చూసి కుళ్ళుకునే ప్రజల మధ్యలో మనం ఉన్నప్పటికీ మనం గనక దేవుని మాట వెంట వెళతా ఉంటే, ఆమేన్,
హల్లెలూయా. దేవుని మాట ప్రకారం మన జీవితాల్లో మనం నడిపించబడతా ఉంటే మనల్ని ఎవరు అడ్డుకోలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ తండ్రి మాట ఎలా ఉంటున్నాడు ఇస్సాకు తెలుసా? ఎలా ఉంటున్నాడు? దేవుడు ఒకసారి అబ్రహాముతో రాత్రికాల సమయం మాట్లాడుతున్నాడు. ఉదయాన్నే లేచి నీ కుమారుడిని తీసుకొని నేను చూపించే ఒక పర్వతం మీద నీ కుమారుడిని నాకు బలి ఇవ్వు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం దేవుని మాట సరే అని చెప్పాడు. ఇప్పుడు ఉదయాన్నే పెందలకడే అబ్రహాం లేచాడు. అబ్రహాం పెందలకడే లేచినప్పుడు కొడుకును కూడా పెందలకడే లేపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పెందలకడే లేపుతున్నాడు, కొడుకుని లేచాడు. ప్రియులారా, పెందలకడే తండ్రి లేచాడు, కుమారుడు లేపుతున్నాడు, పెందలకడే కుమారుడు కూడా లేస్తాడు. ఒక కట్టెల మోపు కట్టాడు తండ్రి. కట్టెల మోపు కుమారుడి తల మీద పెడుతున్నాడు. తండ్రి తల మీద కట్టెల మోపు పెడుతుంటే కుమారుడు దాన్ని మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి 3 దినముల ప్రయాణం కాలినడకన చేస్తున్నాడు. 3 దినముల ప్రయాణం కాలినడకన అంటే అది ప్రయాసముతో కూడింది, అంటే కష్టముతో కూడింది. ఇప్పుడు తండ్రి నడుస్తున్నాడు కష్టముతో, తండ్రి నడుస్తున్నాడు ప్రయాసముతో, కొడుకు కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడుతున్నాడు, తండ్రితో కూడా ప్రయాసపడుతున్నాడు, తండ్రితో కూడా కష్టపడుతున్నాడు. ఎదురు మాట్లాడడం లేదు. మోపు పెట్టాడు, ఆ మోపు పెట్టించున్నా ఆ మోపు మోస్తూ తండ్రితో వెళుతూ ఉన్నాడు. పర్వతం మీదకి వెళ్ళాడు. పర్వతం మీదకి వెళ్ళి కుమారుని బలిపీఠం మీద పడుకోబెడుతున్నాడు. మారు మాట్లాడడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాళ్ళుతో కడుతున్నాడు, తాళ్ళుతో కడుతున్నాడు, మారు మాట్లాడడం లేదు, మౌనముగా ఉన్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఏం చేస్తున్నాడు అంటే తండ్రి ఏం చెప్తే అది చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంతకుముందు మేము చదివించానే, అతడు ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలము పొందాడని చదివించాను కదా. ఆ ఇస్సాకు వేసిన విత్తనం ఏంటో తెలుసా? విధేయత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎందుకని విత్తనం వేసిన ప్రతి సంవత్సరము ఇస్సాకు ఫలిస్తున్నాడంటే ఆ విత్తనం పేరు విధేయత. విధేయత. తండ్రి ఏది చెబుతాడో, తండ్రి ఏది చేయమంటాడో అది చేయటమే విత్తనం. ఇస్సాకు వేసిన విత్తనం అదే. తన బ్రతుకులో అంతగా ఆశీర్వదించబడ్డానికి, తన జీవితంలో అంతగా ఆయన వర్ధిల్లడానికి కారణం ఒకటే, ఆయన వేసిన విత్తనం. ఏ విత్తనం వేస్తే ఆ ఫలం మనం కోస్తా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా కాదమ్మా? మీరు చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. ఏ విత్తనం వేస్తామో అదే పంట మనం కోస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు వేసిన విత్తనం పేరు విధేయత. విధేయత, విధేయత. తండ్రి మాటకు లోబడటం, తండ్రి మాటను నెరవేర్చటం. తండ్రి ఎంత కష్టపెట్టినా చూడండి ప్రియులారా, కట్టెల మోపు తల మీద పెడుతున్నాడు అంటే అదొక భారం, అదొక భారం మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఏదైనా కొంత కష్టం, కొంత అప్పుల బాధల్లో, కొన్ని సమస్యల్లో వెళ్తా ఉన్నప్పుడు, ఏంటి నాకు భారం, ఏంటి నాకు ఈ సమస్య, ఎవరికి లేవే, నాకే ఉంది ఈ భారం, నాకే ఉన్నాయి, నా ఇంట్లోనే ఉన్నాయి ఈ కష్టాలు అని బాధపడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, ఒకవేళ నీ తండ్రి అది మోయమని పెట్టి ఉంటే, హల్లెలూయా, హల్లెలూయా, నువ్వు సంతోషంగా మోయగలిగితే, ఆమేన్. నువ్వు పడుతున్న బాధ సంతోషంగా నువ్వు అనుభవించగలిగితే, నువ్వు పడుతున్న కష్టం నువ్వు సంతోషంగా నువ్వు అనుభవించగలిగితే, నా దేవుడు నిన్ను వర్ధిల్లా చేస్తాడు. హల్లెలూయా. తండ్రి మోపు, కట్టెల మోపు తలపైన పెట్టినా తను కష్టపడటమే కాదు, కుమారుణ్ణి కూడా కష్టపెడుతున్నా, ప్రయాసపడుతున్నా, ఎక్కుతున్నాడు తండ్రితో. తండ్రితో కాడు కష్టపడుతూ ఉన్నాడు. ఏమాత్రం మారు మాట్లాడడం లేదు. మన కష్టాలలో, మన సమస్యల్లో సనగకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా,
మనకు ఎదురవుతున్న బాధలలో, ప్రియులారా కష్టాలలో, ఇదిగో దేవుని మీద సనగకూడదు. మౌనంగా దానికి మనం అప్పగించుకొని వెళ్ళిపోతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళుతున్నాడు మౌనంగా, ఎందుకంటే తండ్రి నడిపిస్తా ఉన్నాడు. 3 దినాల ప్రయాణం అది. 1 దినము 1 గంట ప్రయాణం కాదు, 3 దినాల ప్రయాణం. కష్టాన్ని ఓర్చుకొని తండ్రితో కూడా నడుస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా. అందుకే ఇస్సాకు ఫలించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని మాట ఒకవేళ నిన్ను బాధ పెడతా ఉందా? దేవుడు ఒకవేళ నిన్ను నడిపిస్తున్న మార్గం ఒకవేళ కష్టంగా అనిపిస్తా ఉందా? నేను అంటున్నాను, ఇస్సాకు వలె విధేయత చూపించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మార్గాలు కొంతమందికి కష్టం, ఎందుకంటే యేసయ్య అన్నాడు ఇది ఇరుకు మార్గం. ఆమేన్, హల్లెలూయా. మన యేసయ్య అన్నాడు, నేను చూపించే మార్గం అది విశాలమైంది కాదు, నేను మిమ్మల్ని వెళ్ళమంటున్న మార్గం అది విశాలమైంది కాదు, సుఖ సౌఖ్యాలతో ఉండేది కాదు, అది ఒక ఇరుకు. ఆ ఇరుకులో మీరు నడవాలి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రైస్తవ జీవితం ఒక కష్టతరమైనటువంటి మార్గము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే మన దేవుడు ఎటువంటి వాడయ్య అంటే, ఆ కష్టతరం అయినప్పటికీ, ఇరుకైనప్పటికీ, ఆ ఇరుకులో కూడా నీకు విశాలతను కలుగు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అసూయపడే ప్రజల మధ్యలో, కుళ్ళుకుంటున్నటువంటి ప్రజల మధ్యలో ఇస్సాకును దేవుడు గొప్పవాడిని చేస్తున్నాడు. ఎందుకనో చెప్పంటారా? తండ్రి మాటకు లోబడుతున్నాడు, తండ్రికి విధేయుడవుతున్నాడు. నీ దేవుడైన తండ్రి, నీ దేవుడు నీకు తండ్రి, మన దేవుడు మనకు తండ్రి. మనల్ని ఏ మార్గంలో ఆయన నడిపిస్తున్నాడో ఆ మార్గంలో మనం తల వంచుకొని వెళ్ళిపోవాలి. నేను వెళ్ళను ప్రభా ఈ మార్గంలో, నాకొద్దు ప్రభా ఈ కష్టం, నాకొద్దయ్యా ఈ బాధలు, నేను పడలేనయ్యా ఈ అవమానం, నేను పడలేనయ్యా ఈ కష్టాలు అని వద్దన్నావా, నీ ఆశీర్వాదం తగ్గిపోతుంది. వినండి, ఒకవేళ నువ్వు వెళుతున్న మార్గంలో, నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గంలో నీకు ఎదురవుతున్నటువంటి బాధలు, కష్టాలు నాకొద్దయ్యా అన్నావు అనుకో, ప్రియులారా, దేవుడు నీ కొరకు ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎత్తిపెట్టున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవి తగ్గిపోతాయి. మనం సనుగుకున్నామంటే, మనకు వచ్చిన కష్టాలను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి దేవుని మీద సనుగుకున్నామంటే, ఏందబ్బా దేవుడు కూడా నన్ను కరుణించడం లేదే, దేవుడు కూడా నన్ను గమనించట్లేదే, మా బాధలు ఈ విధంగా మేము కష్టపడుతున్నా, ఇబ్బందులు పడుతున్నా, దేవుడు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదే అని దేవుని మీద ఎంత మాత్రము నువ్వు సనగటానికి లేదు. దేవుడు మనల్ని ఏ మార్గంలో నడిపిస్తూ ఉంటే ఆ మార్గంలో నడిపించబడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ముళ్ళలో నడిపిస్తున్నాడు అనుకో, నువ్వు నడిచావనుకో, ఆ ముళ్ళు పూలుగా మార్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వినే ఉంటారు, పోయిన వారం ఆయన ఆజ్ఞల మార్గంలో నడిపించబడితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదాము నడిపించబడలేకపోయాడు, ఆ ఆజ్ఞల మార్గంలో నడిపించబడలేకపోయాడు, శాపంలో పడిపోయాడు. అబ్రహాము నడిచాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము మారాడు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని ఏ మార్గంలో, ఏ విధంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నా మనం నడుద్దాం ప్రియులారా. తిరిగి మరలా ఆయన్ని ప్రశ్నించకుండా, ఏంటి ప్రభువా, మేము ఎవరికి హాని చేయలేదే, మేము ఎవరికి ఏ విధంగా కూడా అన్యాయం చేయలేదే, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ కష్టాలు అని ఏమాత్రం దేవుణ్ణి నువ్వు ప్రశ్నించకూడదు. ఆయన నడిపిస్తున్నాడు అంటే ఆ మార్గము నీకు ఇప్పుడు ఒకవేళ ప్రతికూలంగా ఉండవచ్చు, కానీ రాబో దినాల్లో అది నా దేవుడు నీకు పూలబాటగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు తండ్రి ఏం చెప్తే అది చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి వాళ్ళరా. అందుకే ఇస్సాకు ఎక్కడ శ్రమ పడినా, ఎక్కడ కష్టపడినా
ఇస్సాకు ఆశీర్వదించబడుతున్నాడు. ఒకవేళ తన చుట్టూ ఉన్న ప్రజలు కుళ్ళుకుంటున్నా, అసూయ పడుతున్నా ఎవరిని దేవుడు పట్టించుకోవట్లేదు. ఇస్సాకును మాత్రం దేవుడు వృద్ధి చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి ప్రజల మధ్యలో నువ్వు ఉన్నా సరే నా దేవుడు చేసే కార్యాన్ని ఎవడు ఆపలేడు. ఆమేన్. హల్లెలూయా. నీ పట్ల దేవుడు చేసే కార్యాన్ని ఎవడు ఆపలేడు. ఎటువంటి ప్రజలు? ఈరోజు ఒక బ్యాచ్ చెప్పాను, నేను మరొక బ్యాచ్ చెప్తాను. చేతులతో అందరూ మళ్ళీ నుంచి చెల్లిద్దాం. చెప్పాలి ఉద్యోగం, చెప్పాలి సంతోషం. బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు దానియేలు. అనండి ఒకసారి, చెప్పాలి ఉద్యోగం. ఈ దానియేలు అనే వ్యక్తి ఎలాంటి వాడంటే దేవునికి భయపడేవాడు. ఆమేన్. ఎటువంటి వాడమ్మా? దేవునికి భయపడేవాడు, భక్తి చేసేవాడు. భయపడతారు కొంతమంది, భక్తి చేయరు. కాదు, దానియేలు అటువంటి వాడు కాదు. హల్లెలూయా. భక్తి చేస్తారు కొంతమంది, దేవునికి భయపడరు. విన్నారా? భక్తి చేస్తారు కొంతమంది, దేవునికి భయపడతారు కొంతమంది, భక్తి చేయరు. లేదు, రెండు చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయము ప్లస్ భక్తి రెండు చేయాలి. మన దేవుని ఎదుట రెండు చేయాలి. ఇప్పుడు దానియేలు భయభక్తులు కలిగిన వాడై ప్రియులారా తన భక్తి తాను చేసుకుంటా వెళుతూ ఉన్నాడు. తానున్న దేశంలో, తానున్న ప్రాంతంలో, తానున్న ప్రజల మధ్యలో. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ఆయన దానియేలు భక్తి చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక శాసనం పెట్టాడు ఆ దేశంలో రాజు. ఏమనంటే ఎవరు కూడా ఏ దేవుని దగ్గర విచారణ చేయకూడదు, భక్తి చేయకూడదు, మీరు ప్రార్థన అనేది మాటే చేయకూడదు అని ఒక ఆజ్ఞ రిలీజ్ చేశారు. కానీ దానియేలు ఎవరికి భయపడకుండా, రాజుకు కూడా భయపడకుండా తాను చేసే భక్తిని తాను చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. తాను చేసుకునే ప్రార్థనలను తాను చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు దేవునికి. ఒకసారి అలా చేస్తా ఉన్నాడు. తన భక్తి ఏంటో, తన ప్రార్థనలు ఏంటో పోతా ఉన్నాడు. ఒకసారి ఒక గుంపు, కొంతమంది ప్రజలు చూశారు దానియేలు. అరేరే, మేమంతా కూడా రాజు ఆజ్ఞకి భయపడి మేము ఎవరికి ప్రార్థన చేయలేదే, మేము ఏ దేవుని దగ్గరికి వెళ్ళలేదే, మరి ఈ దానియేలు భక్తి చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడని ఆ మాటని వెళ్ళి రాజుకు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? రాజుకు చెప్తున్నారు. విన్నారు? చేతులు అందరూ మళ్ళీ చెల్లుతారు, చెప్పాలి మంచిగా. రాజుకు చెప్తున్నా, రాజా నువ్వు ఆజ్ఞ ఇచ్చావు, మేమందరం పాటిస్తున్నాం. కానీ ఆ దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, భక్తి చేస్తూ ఉన్నాడు. ఏంటి నువ్వు అడగవా అని రాజుకు వెళ్ళి చెప్తున్నారు. అంటే దానియేలు ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నాడంటే సాడీలు చెప్పే ప్రజల మధ్యలో దానియేలు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి ఉద్యోగముగా, చెప్పాలి సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే
మన మీద ఎన్ని సాడీలు చెప్పినా ఆమె ప్రజల ఆయనంటూ మన పక్షాన ఉన్నంత వరకు ఆమేన్. హల్లెలూయా. సాడీలు చెప్పే ప్రజల మధ్యలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి, 2 చేతులు ఎత్తి చెప్పండి, దేవునికి మహిమ చెప్పండి. హల్లెలూయా. ఇస్సాకు ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నాడు? తన వృద్ధిని, తన యొక్క అభివృద్ధిని చూసి అసూయపడే ప్రజల మధ్యలో ఉన్నా కూడా దేవుడు ఇస్సాకుని ఆశీర్వదిస్తా ఉన్నాడు. దానియేలు ఎటువంటి ప్రజల మధ్యలో ఉన్నాడంటే, తన భక్తి ఏదో తను చేసుకుంటూ వెళుతుంటే, తన ప్రార్థన ఏదో తను చేసుకుంటూ వెళతా ఉంటే, దేవునికి భయపడుతూ తన భక్తిని చేసుకుంటూ వెళతా ఉంటే సాడీలు చెప్తున్నారు. దానియేలు మీద సాడీలు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మన చుట్టూతో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? మన మీద సాడీలు చెప్పేటువంటి ప్రజలుగా ఉన్నారు. ప్రేమిన వారు లేరా? తండ్రి తండ్రులు చెల్లిద్దాం. హల్లెలూయా. భర్తకి భార్య మీద లేనిపోని సాడీలు, కోడల మీద అత్త లేనిపోని సాడీలు కొడుకుకి. ఇరుగు పొరుగు వాళ్ళు నిన్ను చూసి నీ కుటుంబం పచ్చగా ఉంటే నీ కుటుంబం మీద లేనిపోని సాడీలు, లేనిపోని మాటలు. బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్రంలో దేవుడు ఒక మాట రాశాడు, లేని వార్తను పుట్టించకూడదు. ఆమేన్. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? పలుకని మాట పలికాడు అన్నటువంటి మాట పలకకూడదు. మనం అన్నని మాట అన్నాడు అని మనం చెప్పకూడదు. ఇదే సాడీలు చెప్పడం అంటే. సాడీలు చెప్పడం అంటే అదే. దానియేలు మీద రాజుకెళ్ళి సాడీలు చెప్తున్నా, రాజా అదిగో నీ మాట వినలేదు, నీ ఆజ్ఞను పాటించలేదు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట రాయబడింది. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 22వ వాక్యం. అమ్మా వినండమ్మా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. ఆమేన్. హల్లెలూయా. నా దేవుని దృష్టికి నేను ఎటువంటాడో నా దేవునికి తెలుసు. ఆమేన్. ఎంతమంది ఎన్ని సాడీలు చెప్తే ఏముంది? ఎంతమంది ఎన్ని సాడీలు మన మీద చెబితే ఏముంది? ఎంతమంది ఎన్ని సాడీలు నీ మీద కూస్తే ఏముంది? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వేంటనేది నీ దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేంటనేది, నీ జీవితం ఏంది, నీ బ్రతుకేంది, నీ మాటలు ఏందనేది దేవునికి తెలుసు. దానియేలు మీద ఎన్ని సాడీలు చెప్పినా, సాడీలు చెప్పి అతన్ని ఇరికించాలని చూసినా, అతని ప్రాణం తీయాలని చూసినా, సింహాల బోనులో వేసినా కూడా సింహాల నోళ్లను మూసాడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రేమైన దేవుడు, అక్కడ చూస్తే ఇస్సాకు తన అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్నటువంటి, అసూయపడుతున్న వారి మధ్యలో ఇంకా ఎదుగుతున్నాడు. కారణం ఏంటంటే తండ్రి మాటకు లోబడుతున్నాడు. నువ్వు కూడా నీ దేవుని మాటకు నువ్వు లోబడినంత కాలం నీ అభివృద్ధిని ఎవడు అడ్డుకోలేడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ వ్యాపారాన్ని ఎవడు ఆపలేడు. నీ కష్టార్జితాన్ని ఎవడు ఏమి చేయలేడు. నువ్వు కష్టపడుతున్న ప్రతి ప్రయత్నాన్ని ఎవడు అడ్డుకోలేడు. నీ దేవుని మాటకు నువ్వు లోబడినంత వరకు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఇక్కడ దానియేలు మీద ఎన్ని సాడీలు చెప్పినా సింహాలు అతన్ని ఎందుకు ఏమీ చేయలేకపోయా తెలుసా? ఇతడు ప్రార్థనాపరుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనాపరుడు. ప్రార్థన
ఎటువంటి అగ్ని బాణములైన తిప్పి కొట్టేస్తుంది ప్రార్థన. నీ మీద ఎన్ని సాడీలు చెప్పని, నీ మీద ఎన్ని మాటలు చెప్పే వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నాయి, నీ చుట్టుపక్కన నీ తోటి కోడలు, నీ అత్త, నీ కోడలు, నీ యొక్క భర్త, నీ భార్య, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సాడీలు, ఎన్ని మాటలు, నువ్వు ఆఫీస్లో నువ్వు పనిచేస్తున్న నీ చుట్టుపక్కల నీ మీద ఎన్ని కంప్లైంట్స్ ఎన్నైనా చాయని, నువ్వు చేసే ప్రార్థన వాటన్నిటిని తిప్పుకొడతాది. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థనకంత శక్తి ఉంది. దానియేలు ఆ సాడీలు విన్నాడు. రాజు విన్నాడు, సాడీలు విన్నాడు, చెప్పిన సాడీలు విన్నాడు. వినేసి దానియేలు ఎటువంటి వాడో తెలుసు, కానీ సాడీలు విన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చేసే పొరపాటు ఇదే. ఆమేన్. భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబాల్లో, మనకు ఆత్మీయుల్లో, మన స్నేహితుల్లో చాలా మంది మన గురించి బాగా తెలుసు. వాళ్ళకి మనం ఎటువంటి వాళ్ళమో, ఆమేన్, హల్లెలూయా, మనం ఎటువంటి వాళ్ళమో బాగా తెలుసు. కానీ ఎక్కడ జరుగుతున్న పొరపాటు అంటే, ప్రియులారా, మిమ్మల్ని ఎందుకు బాధ పెడతారంటే సాడీలు వింటున్నారు. ఆమేన్. రాజుకి దానియేలు ఎటువంటి వాడో బాగా తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు గురించి బాగా తెలుసు రాజుకి, నెబుకద్నెజరు. కానీ సాడీలు విన్నాడు. అయినా సరే దానియేలు ప్రార్థన సాడీల్ని తిప్పుకొట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయ బిడ్డలారా. సాడీలు చెప్పే వాళ్ళ మధ్యలో ఉన్నావా? సాడీలు చెప్పి నీకు నీ భర్త కాకుండా చేస్తున్నారా? సాడీలు చెప్పి నీకు నీ అత్తకు కాకుండా చేస్తున్నారా? సాడీలు చెప్పి నీ ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తున్నారా? అటువంటి ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావా? నేను అంటున్నాను, కూర్చో ప్రార్థనలో, వేయి మోకాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో అది సింహాల బోనైనా సరే, ఆమేన్, అది అగ్ని అయినా సరే, ఆమేన్, అది ఎటువంటిదైనా సరే తిప్పి కొట్టేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టబోయినాయో సాడీలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాడీలు ఎట్టబోయినాయో సింహాల నోళ్ళు కట్టేశాడు. మాట్లాడిన ఆ మాటలన్నింటినీ ప్రియమైన దేవుని బిడ్డలారా కొట్టి పడేశాడు దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిర్దోషినిగా చేశాడు దానియేలుని. ఆమేన్. దానియేలులో ఏ తప్పు లేదని తేల్చాడు దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకెందుకు భయం? ఎన్ని సాడీలు, ఎన్ని మంది, ఎంతమంది నీ గురించి ఎన్ని చెప్పుకుంటే నీకెందుకు భయం? ప్రార్థన చేయి. నిన్ను నిర్దోషిగా నా దేవుడు చూపిస్తాడు. నీ భర్త ఎదుట చూపిస్తాడు, నీ అత్త ఎదుట చూపిస్తాడు, నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో చూపిస్తాడు, నువ్వు సంఘంలో చూపిస్తాడు, నువ్వు ఉన్న ప్రాంతంలో చూపిస్తాడు, నువ్వు ఉన్న ఇంట్లో కూడా నా దేవుడు నిన్ను నిర్దోషిగా చూపిస్తాడు. ఎప్పుడమ్మా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటావో అవన్నీ కూడా నిన్ను తిప్పి కొట్టి నిన్ను నిర్దోషినిగా నా దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు పాపం చేశాడు. పిల్లరా, దావీదు ఒక కీర్తనలో అంటాడు, అయ్యా నేను ఎవరి ఎదుట కాదు, కేవలం నువ్వు చూస్తుండగా పాపం చేశానంట. దేవుడు చూస్తూ ఉండగా దావీదు ఒక స్త్రీతో వ్యభిచారం చేశాడు. దేవుని కన్నుల ముందు, దేవుని ఎదుట దావీదు పడుకొని పాపం చేస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దావీదు గురించి దేవుడు ఒక మాట అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. ఏమైంది? దేవుని కన్నుల ఎదుట దావీదు ఒక స్త్రీతో పాపం పడగలో చేస్తుంటే దేవుడు చూస్తున్నాడు. దావీదు అంటాడు ఆ మాట, నీ కన్నుల ఎదుట నేను పాపం చేశానయ్యా. మరి దేవుడు ఏమంటాడంటే, దావీదు ఏమంటాడంటే, దావీదు నా హృదయానుసారుడు అంటాడు. ఎలా సాధ్యమో తెలుసా? దావీదు కన్నుల నుండి కన్నీరు కారుస్తూ పరుపు తేలిపోయేటట్టుగా ప్రార్థనలో కూర్చున్నాడు. అయ్యా నేను పాపం చేశా, నీ ఎదుటే చేశా, నీకు మరుగై చేయలేదు, నేను దాచిపెట్టుకోలేదు. వాస్తవి నేను ఒప్పుకుంటున్నా. నా పాపాన్ని కడుగు, నా పాపాన్ని కడుగు, హిస్సోపుతో కడుగు, తెల్లగా కడుగు అని ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో దావీదు దోషము దేవుడు కొట్టేశాడు. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తాం. ఎంతో గొప్ప దేవుడు. హల్లెలూయా.
ప్రార్థన దేవుని హృదయాన్ని మార్చేస్తుంది. ప్రార్థన నీ మీదకి వచ్చిన మాటని కనబడకుండా చేస్తుంది. అది ప్రార్థనలో ఉన్న శక్తి. దానియేలు నిర్దోషిగా కనబడ్డానికి కారణం ఏంటంటే ప్రార్థన మానలేదు. ప్రియులారా, ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో నీ మీద సాడీలు చెప్పే వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నా సరే, ఆ సాడీల వల్ల నీ జీవితం ఏమీ కాకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 3 నేను ముందుకెళ్తాను. చేతులైతే అందరం హల్లెలూయా చెప్తాం. ఇందాక మనం చదువుకున్నటువంటి మూల వాక్యంలో మోషే గురించి ప్రియులారా, మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు ఏ ప్రజల మధ్యలో ఉన్నావు అంటున్నాడు. అందరిని వైపు చూడండి. ఎటువంటి ప్రజల మధ్యలో ఉన్నాడు తెలుసా మోషే? చేతులైతే అందరం హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా చెప్పంటారా? మోషే ఎటువంటి ప్రజల మధ్యలో ఉన్నారో చెప్పంటారా? మోషే ప్రాణాన్ని విసిగిస్తున్నారు ఇశ్రాయేలీయులు. ఎటువంటి వాళ్ళు తెలుసా? ఇశ్రాయేలు చిన్నోళ్ళు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలు చిన్నోళ్ళు కాదు ప్రియులారా. దైవజనుడి ప్రాణాన్ని విసుగుతున్నారు. ప్రాణం విసిగిస్తున్నారు. అటువంటి ప్రజల మధ్యలో ఉన్నాడు మోషే. మేలు చేస్తే ఏమో ఓహో మోషే, మమ్మల్ని నడిపించిన మోషే, మమ్మల్ని నడిపిస్తున్న మోషే, మమ్మల్ని బ్రతికిస్తున్న మోషే అని మోషేని ఎత్తేస్తున్నారు ఆకాశానికి. మోషే ద్వారా ఏదైనా జరగలేదంటే నీ వల్ల మేము ఇంత బాధలు పడుతూ ఉన్నాం, నీ వల్ల మేము ఇంత కష్టాలు పడుతున్నాం. మేము గమ్మున మా మానాన మేము ఐగుప్తులో ఉంటే కూరగాయలు కీరకాయలు దోసకాయలు మేము అక్కడ తింటా ఉంటే మా ప్రాణాలు తీయటానికి మమ్మల్ని తీసుకొచ్చావా అరణ్యంలోనికి? మాకు అక్కడ సమాధులు లేవని ఈ అరణ్యంలో సమాధులు కట్టడానికి తీసుకొచ్చావా అని మోషే మీద లేస్తా. మోషేనేమో ఒకసారి పొగుడుతా, నీలాంటి శూరుడు లేడు, వీరుడు లేడు, నువ్వు లేకపోతే మేము ఐగుప్తులోనే ఉండేవాళ్ళమి, మా బిడ్డల పరిస్థితులు మా జీవితాలు అక్కడ అణిగిపోయేటి, నువ్వే మోషే అని అన్నాడు. మరొకసారి నీ వల్ల మాకు ఈ కష్టం, నీ వల్ల మాకు ఇంత అవమానాలు, మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొస్తావా, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు నువ్వు ఐగుప్తులోనికి అని మోషే ప్రాణం విసిగిస్తున్నారు. వీళ్ళరా చేతులైతే అందరం హల్లెలూయా చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుంటే ముందు మాట, వెనుకుంటే వెనక మాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోషే ప్రాణం చచ్చిపోతా ఉంది. ఏంది రాయిళ్ళు? ఒకసారి ఏమో నన్ను పొగడతారు, ఒకసారి ఏమో నన్ను తిడతారు. మోషే ప్రాణం చచ్చిపోతుంది, మోషే ప్రాణం విసిగిపోతుంది. దేనికోసం? రాజభవనాన్ని వదిలిపెట్టాడు. రాజు కూతురు కొడుకని పిచ్చుకోవటం కూడా వదిలిపెట్టాడు. సుఖభోగాలు వదిలిపెట్టాడు. అంతఃపురంలో కూర్చొని తినేవాడు దాన్ని వదిలిపెట్టి గంజి మెతుకులు తింటున్నాడు. సుఖభోగాలన్నీ విడిచిపెట్టి కష్టపడుతున్నాడు. ఏంది నాకు ఈ పరిస్థితి? నేను ఎవరి కోసం? వీళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి ప్రజల మధ్యలో మీరు కూడా ఉన్నారు పిల్లరా. ఆమేన్. హల్లెలూయా. నీ బిడ్డలు కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. నీ బిడ్డలు కూడా ప్రాణం విసిగిస్తున్నా తల్లిదండ్రులు. ఎవరి కోసం చేస్తున్నా? దేనికోసం చేస్తున్నా? మోషే ప్రాణం చచ్చిపోతుంది. నాకు అవసరమా? నాకు రాజు ఉన్నాడు, రాణి ఉంది, అంతఃపురం ఉంది, ఎవరి కోసం చేస్తున్నా అనేది కూడా వాళ్ళ ఆలోచన లేక మోషేని విసిగించి చంపేస్తున్నా. ప్రాణం విసిగిపోతా ఉంది మోషేకి. అప్పుడు అన్నాడు దేవుడు, మోషే, నువ్వు ఉన్న ప్రజల మధ్యలో నా కార్యాన్ని చూపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేశాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అద్భుతం చేసి ఇశ్రాయేలీయుల ఆకలి తీర్చాడు. ఇశ్రాయేలీయుల శత్రువుల్ని దేవుడు మట్టు పెట్టాడు. అద్భుతం చేశాడు.
వాళ్ళు ప్రాణం విసిగిస్తున్నారు, వాళ్ళు టార్చర్ చేస్తున్న దైవజనుడిని పిల్లల ఆ ప్రజల ముందు మోషేని దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మీ కుటుంబాల్లో కూడా మిమ్మల్ని ప్రాణం విసిగించే పరిస్థితుల మధ్యలో, ప్రజల మధ్యలో మీరున్నారు, మనం ఉన్నాం. పిల్లరా, మన చుట్టూ ఉన్నవారు మన ప్రాణం పిండేస్తున్నారు, మన ప్రాణాన్ని తీస్తున్నారు. మాటలు కావచ్చు, క్రియలు కావచ్చు, ప్రియమైనటువంటి వాళ్ళని ఈ విధంగా మన ప్రాణాలను విసిగిస్తున్నారు. అయితే నేను అంటున్నాను ఈ రోజున, అలాంటి ప్రాణం విసిగించే వాళ్ళ మధ్యలో మోషేని దేవుడు ఎందుకు గణపరిచాడు? హల్లెలూయా. ఎందుకు గణపరిచాడో తెలుసా? ప్రియమైన దేవుడు వినండి, మోషే నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరమ్మా చెప్పండి, మీ నోళ్ళతో చెప్పండి, మోషే ఎవరు? నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు మోషే. ఆమేన్, హల్లెలూయా. నిన్నెంతమంది ఎన్నిసార్లు నేను బాధించినా, ప్రాణం విసిగించిన, ఎంతమంది ఎన్ని రకాలుగా నేను ఇబ్బందులు పెట్టినా, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు చాలంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విషయంలో నమ్మకంగా, దేవునికి నువ్వు నమ్మకస్తుడు అయి ఉండు. నువ్వు వెళుతున్న సహవాసానికి నువ్వు నమ్మకంగా ఉండు. దేవుని విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. దేవుని కొరకు నమ్మకంగా జీవించాలంటే చాలు. ఎన్ని రకాలుగా నిన్ను, నీ ప్రాణాన్ని విసిగించాలని చూసినా దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీ పక్షంగానే నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరికి కావాలి? ఇప్పుడు మనం ఎవరికి కావాలి? నమ్మకస్తులం కావాలి. ఎవరికి కావాలి? ఉన్నారా? బైబిల్ చెప్తుంది, భూమి మీద ఒక్కడు కూడా నమ్మకస్తుడు లేడు. ఈడు నమ్మకస్తుడు రా అంటే వాడే పొడుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీడిని నమ్మొచ్చురా అంటే వాడే వెన్నుపోటు పొడుస్తున్నాడు. వీడిని నమ్మొచ్చురా, ఈ కుటుంబాన్ని నమ్మొచ్చు, వీళ్ళని నమ్మొచ్చు అని మనం అనుకుంటే, నమ్మకము అని మనం ఎవరి గురించి అనుకుంటున్నామో వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు, వాళ్ళే మనల్ని బాధిస్తున్నారు. నమ్మకస్తులు లేదు. నా దేవుడు అంటాడు, ఇదిగో మోషే నమ్మకస్తుడు. హల్లెలూయా. ఎక్కడ నమ్మకస్తుడు? ఎక్కడ నమ్మకస్తుడు మోషే? నా ఇల్లంతట్లో. హల్లెలూయా. ఏది ఆయన ఇల్లు? ఆయన సంఘము, ఆయన ఇల్లు. ఆమేన్. నువ్వు వెళుతున్న సంఘములో నువ్వు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంఘానికి నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ సంఘానికి నువ్వు నమ్మకంగా ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడు ఆ రోజున? చదవండి ఆ మాట, ఆ మూలవాక్యం నేను ముగిస్తున్నా. ప్రియులారా, చూడండి ఒకసారి ఏం చేశాడు, మీకు చూపిస్తా చూడండి. ఆ నమ్మకస్తుడికి, మోషేకి దేవుడు ఏం చేశాడు? చదవమా, కంటిన్యూ చేయమ్మా. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను. భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. నీవు ఏ ప్రజలు నడుపుతున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. నేను నీకు ఆజ్ఞాపించిన దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది చదివించానే, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు అందరూ ఎవరంటే దేవుని ప్రజల శత్రువులు. వినండి, ఇప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటంటే, నమ్మకస్తుని ఎదుట ఆ శత్రువుల్ని దేవుడు వెళ్ళగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఉంటే, నీ వ్యాపారాన్ని పాడు చేస్తున్న శత్రువు ఏదో, నీ పంటని పాడు చేస్తున్న పురుగు ఏదో, నీ కష్టార్జితాన్ని పాడు చేస్తున్నటువంటి పురుగు ఏదో, ఆ శత్రువులన్నింటినీ నా దేవుడు వెళ్ళగొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. నువ్వు దేవునికి ఇచ్చిన మాట మీద నమ్మకంగా ఉండాలి. దేవుని అడుగుజాడలో నమ్మకంగా ఉండాలి. దేవునికి నువ్వు చెల్లించే ప్రతి దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అప్పుడు అంటున్నాడు ఆయన, నమ్మకస్తులకు మెండైన దీవెనలు కలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తులకి దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడు.
ఆ పాడు చేసే పంట పురుగులను, నీ కష్టార్జితాన్ని పాడు చేసే శత్రువులను, వీటన్నిటిని దేవుడు పారద్రోలి నీకు దేవుడు సమృద్ధినిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడమ్మా? నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు దేవునికి ఇచ్చే దాంట్లో నమ్మకంగా ఉండాలి. దేవునితో నువ్వు చేసుకున్న నిబంధనలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకాన్ని వమ్ము చేయకు. ఆయన నమ్మాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నమ్మినటువంటి మనల్ని మనల్ని నమ్మాడు. మనం నమ్మక ద్రోహులుగా మారకూడదు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నీ భార్యను నమ్మావు. నీ భార్య నమ్మక ద్రోహం చేస్తే నీకెంత బాధ. నీ భర్తను నమ్మావు. నీ భర్త నీకు నమ్మక ద్రోహం చేస్తే ఎంత బాధ. ఈరోజు ఒక దైవజనుడు ఒక బిడ్డను నమ్ముతున్నాడు, ఒక కుటుంబం నమ్ముతున్నాడు. నమ్మక ద్రోహం చేస్తే ఆ దైవజనుడు ఎంత బాధ. దేవుడు మనం నమ్ముతున్నాడు, మనం ఆయనకు నమ్మక ద్రోహం చేస్తే ఆయన ఎంత బాధపడతాడు. ఆయన బాధ పెట్టి మనం ఏం వనగోర్చుకోగలం? ఆయన బాధ పెట్టి మనం ఏం సాధించుకోగలం? ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి నమ్మకముగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కుళ్ళుకునే వారి మధ్యలో నువ్వు ఉన్నా, నీ మీద సాడీలు చెప్పే వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నా, నీ ప్రాణాన్ని విసిగిచ్చే వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నా, నా దేవుడు వాళ్ళ ఎదుటే నిన్ను గొప్పవానిగా చేస్తాడు. ఏం చేయాలి? నువ్వు ఇస్సాకు వలె విధేయుడుగా ఉండాలి. దానియేలు వలె ప్రార్థనాపరుడువై ఉండాలి. మోషే వలె నమ్మకస్తుడువై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి చెప్తారా? నిద్రపోతున్న వాళ్ళు చెప్తారా? చేతులెత్తి బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దేవుడు ప్రార్థన చేసుకుందాం.